బ్రేకింగ్ న్యూస్ మంచు మోహన్ బాబు విష్ణులపైన తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విద్యార్థి సంఘాల నేతలు అక్బర్ వినోదుల ఫిర్యాదుతో మంచు మోహన్ బాబు విష్ణు సహా బౌన్సర్లు విద్యా సంస్థల పీఆర్ఓ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నేతలను మోహన్ బాబు బౌన్సర్లు కిడ్నాప్ చేశారు. ఇద్దరిని మోహన్ బాబుకు చెందిన బౌన్సర్లు కిడ్నాప్ చేస్తుండగా పోలీసులు చేజ్ చేసి కాపాడారు. అనంతరం ఇద్దరు ఎస్ఎఫ్ఐ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మంచు మోహన్ బాబు మంచు విష్ణులపైన తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విద్యార్థి సంఘాల నేతలు అక్బర్ వినోదుల ఫిర్యాదుతో మోహన్ బాబు విష్ణు సహా అతడి బౌన్సర్లు విద్యా సంస్థల పీఆర్ఓ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు ఎక్కువగా గుంజుతున్నారు విద్యార్థుల నుంచి అంటూ ఆందోళన చేస్తున్నారు విద్యార్థి సంఘాలు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళనకు దిగారు. అయితే ఆ ఎస్ఎఫ్ఐ నేతలను మోహన్ బాబు బౌన్సర్లు కిడ్నాప్ చేశారు. ఇద్దరిని మోహన్ బాబుకు చెందిన బౌన్సర్లు కిడ్నాప్ చేస్తుండగా పోలీసులు వాళ్ళని చేజ్ చేసి కాపాడారు. అనంతరం ఇద్దరు ఎస్ఎఫ్ఐ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నటుడు మోహన్ బాబు విష్ణుల పైన కేసు నమోదైంది తిరుచానూరు పోలీస్ స్టేషన్లో. మోహన్ బాబు యూనివర్సిటీలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. లక్షల్లో విద్యార్థుల నుంచి వారి పేరెంట్స్ నుంచి డబ్బులు గుంజుతున్నారు ఆ యూనివర్సిటీ వాళ్ళు అంటూ ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళన చేస్తే ఆ ఎస్ఎఫ్ఐ నేతల్ని అందులో నుంచి ఇద్దరిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. సో దానిపైన కేసు నమోదైంది మోహన్ బాబు పైన, మంచు విష్ణు పైన అండ్ బౌన్సర్ల పైన, అలాగే యూనివర్సిటీ పీఆర్ఓ పైన. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం అందిస్తారు. దామోదర్, మోహన్ బాబు పైన విష్ణు పైన ఎటువంటి సెక్షన్ల పైన కేసులు నమోదయ్యాయి? ఎస్ఎఫ్ఐ నేతలు ఏమంటున్నారు? అధిక ఫీజుల విషయంలో ఇంకా వాళ్ళ పోరాటం ఎట్లా కొనసాగించే పరిస్థితి కనపడుతోంది? రాజేష్, ఈరోజు ఉదయం 10-11:30 మధ్య ప్రాంతంలో తిరుపతి కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించడానికి వెళ్తున్న ఏదైతే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు జిల్లా కార్యదర్శి అక్బర్, అదేవిధంగా మరో నేత వినోద్ను బౌన్సర్లలో తమ వాహనంలో తీసుకుని వెళ్లిపోయారు. ఈ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు చేజ్ చేసి చంద్రగిరి మండలంలోని భీమవరం సమీపంలో ఉన్న మోహన్ బాబు సంబంధించిన ఫామ్ హౌస్ లో వారిని పట్టుకోగలిగారు. ఆ తర్వాత వారిని తీసుకొని వచ్చి విచారించారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మోహన్ బాబు విద్యా సంస్థలపైన కేసు నమోదు చేశారు. పిఆర్ఓ సతీష్ A1 ముద్దాయి గాను, మోహన్ బాబు A2 గాను, అదేవిధంగా మంచు విష్ణు A3 గాను, మిగతా మరో 20 మంది అంటే బౌన్సర్లతో పాటు మిగతా 20 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. క్రైమ్ నెంబర్ 23/2026 గా క్రైమ్ నెంబర్ నమోదైంది. సెక్షన్లు 191 క్లాస్ 2, 115 క్లాస్ 2, 141, 140 క్లాస్ 1, 126 క్లాస్ 2, 351 క్లాస్ 2, రెడ్ విత్ 190, 61 క్లాస్ 2 బిఎన్ఎస్ కింద సెక్షన్ల కింద కేసులు నమోదైన పరిస్థితి. వీరితో పాటు బౌన్సర్లను కూడా ప్రస్తుతం పోలీసులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఒక 6 బౌన్సర్లను ఏదైతే అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్న పరిస్థితి. మరోవైపు విద్యార్థి సంఘాల నేతల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. మరోవైపు దీంతో పాటు ఏదైతే గత 2 రోజులుగా విద్యార్థి సంఘాల నేతలు అటు దామోదర్, ఈ వివాదం చెలరేగడానికి గల కారణం ఏంటి? అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నటువంటి ఆరోపణ ఆ యూనివర్సిటీ ఎప్పటి నుంచి ఎదుర్కొంటోంది? ఆ ఫీజుల గురించి నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ ఒకటే కాదు ఇంకా అనేక విద్యార్థి సంఘాలు కూడా ఎప్పటి నుంచి దీనిపైన పోరాటం చేస్తూ ఉన్నాయి? రాజేష్, ఏదైతే 1 సంవత్సరం ఏడాది క్రితం మనము బిగ్ టీవీ ప్రత్యేకంగా ఈ విషయం మీద తల్లిదండ్రులతో షో నిర్వహించింది. ముఖ్యంగా అప్పట్లో ఏదైతే పేరెంట్స్ అసోసియేషన్ కమిటీ ఒకటి అటు గవర్నర్ తో పాటు కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రికి ఒక ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దానిపైన మనం పెద్ద ఎత్తున
ఈ విషయం మీద చర్చ చేస్తామో ఆ తర్వాత ఏదైతే ఉన్నత విద్యాశాఖ మండలి వీరు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఒక నిర్ధారించి వీరికి ఫైన్ కూడా విధించింది 26 లక్షల పైగా. అదేవిధంగా విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 20 లక్షల రూపాయలను వెంటనే తిరిగి చెల్లించాలంటూ 20 కోట్ల రూపాయలను వెంటనే తిరిగి చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో వారు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా 3 రోజుల క్రితం ఓ విద్యార్థి తండ్రి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఇందులో తన కుమారుడికి 20,000 ఫీజు కట్టాల్సి ఉంటే 40,000 ఫీజు అడుగుతున్నారు. దీంతో తాను కట్టలేకపోయాను, తన కుమారుడు మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ కి కూడా రాయనివ్వలేదని, ఏదైతే ఎగ్జామ్ ఫీజులు కట్టడానికి లేట్ అయినా కానీ కాలేజ్ ఫీజు కట్టడానికి లేట్ అయినా రోజుకు 500 నుంచి 2,000 వరకు ఫైన్ విధిస్తున్నారంటూ గతంలో విద్యార్థి సంఘాలకు సంబంధించి ఫిర్యాదు వచ్చింది. వీరు ఈ విషయం మీద అటు గవర్నర్ తో పాటు ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారు ఈ రోజు ఆందోళన నిర్వహిస్తామంటూ ముందుగానే 2 రోజుల ముందుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటు ఈ విషయాన్ని ఏదైతే మోహన్ బాబు విద్యాసంస్థల పిఆర్ఓ సతీష్ కూడా తెలియజేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సతీష్ బౌన్సర్ల ద్వారా వారిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు విద్యార్థి సంఘాల నేతల మీద కూడా తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఏదైతే ఇటు వినోద్ అక్బర్ తో పాటు మరో 2 మీద కూడా అక్కడ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాలను పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ఈ ఇష్యూ మీద ఇప్పటికే హైకోర్టును మోహన్ బాబు విద్యా సంస్థలు హైకోర్టును కూడా ఆశ్రయించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే దామోదర్ అయితే ఇప్పుడు కలెక్టరేట్ వద్ద వాళ్ళు ఆందోళన నిర్వహిస్తున్నప్పుడు SFI విద్యార్థులు చాలా మంది మనకు కనిపిస్తున్నారు. అంటే అసలు కిడ్నాప్ చేయడం అనేది ఎట్లా పాసిబుల్ అయింది? ఏదైనా మాట్లాడుకుందాం, చర్చలు చేద్దామని పిలిచి వాళ్ళని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారా, లేకపోతే అంతమందిలో నుంచి కిడ్నాప్ అనేది ఎట్లా జరిగింది అనేది ఒక క్వశ్చన్. రాజేష్, ఏదైతే ఆందోళన చేయడానికి వెళ్తున్నా అంటే కొంతమంది విద్యార్థులు ముందుగా వెళ్ళిపోయారు. యూనివర్సిటీ నుంచి అటు నేరుగా కలెక్టరేట్ చేరుకున్నారు. వినోద్ ఏదైతే అక్బర్ వెనక వైపున 2 వీలర్ లో వెళ్తున్న సమయంలో కలెక్టరేట్ కు సమీపంలో లెమన్ ట్రీ హోటల్ వద్ద వీరిని ఒక్కసారిగా చుట్టుముట్టి తమ వాహనంలోకి వేసుకుని ఏదైతే మీరు హోల్డ్ లో ఉండండి. మోహన్ బాబు యూనివర్సిటీ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. యూనివర్సిటీలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఎంతో కాలం నుంచి అక్కడ ఆందోళన చేస్తున్నాయి. అయితే ఇవాళ SFI విద్యార్థులను ఇద్దరిని కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మోహన్ బాబు బౌన్సర్లు, మంచు విష్ణు బౌన్సర్లు, వాళ్ళపైన మోహన్ బాబు పైన, విష్ణు పైన, యూనివర్సిటీకి సంబంధించిన PRO పైన, అలాగే బౌన్సర్ల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఈ వివాదం ఇంతగా చెలరగడానికి కారణం ఏంటి? విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? ఒక విద్యార్థి తండ్రి ఆవేదన, ఒక విద్యార్థి తండ్రి ఎంత ఇబ్బంది పడుతున్నారు యూనివర్సిటీలో అధిక ఫీజుల వసూలు చేస్తున్న నేపథ్యంలో విద్యార్థి తండ్రి ఆవేదన ఒకసారి మనం చూద్దాం. శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి, అలాగే ఏపీ రాష్ట్ర గవర్నర్ అయిన అబ్దుల్ నజీర్ గారికి నమస్తే అయ్యా. నా పేరు మస్తాన్. మా బాబు తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుకుంటాడయ్యా. ఇది 2వ సంవత్సరం అయ్యా మా బాబుకి స్టడీ. అక్కడ ఫీజు వేధింపులు అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందయ్యా. మా బాబు ఫీజు రీయింబర్స్మెంట్ మీద చేరాడు, ఎంసెట్ ర్యాంక్తో చేరాడయ్యా. పోయిన సంవత్సరం యూనిఫామ్ కానీ, మెస్ ఫీజు అని, ఇంకా చిన్న ఫీజులు ఉన్నాయ్యా, యాప్ కానీ అవన్నీ. ఆ 20,000 కాకుండా లెక్చరర్లకి జీతాలు ఇవ్వాలని 40,000 ఫీజు తీసుకున్నారయ్యా మా దగ్గర నుంచి. అలాగే ఈ సంవత్సరం కూడా మెస్ ఫీజు కట్టానయ్యా 20,000. తర్వాత లెక్చరర్లకి జీతాలు ఇవ్వాలి అని చెప్పి బయట నుంచి తెప్పించాము. లెక్చరర్లని జీతాలు ఇవ్వాలని 40,000 వసూలు చేస్తున్నారయ్యా. మేమైతే కట్టే స్థితిలో లేమయ్యా. మేము చాలా లేని వాళ్ళమి. నేను రోజువారీ డ్రైవింగ్కి వెళ్తేనే జరుగుతుందయ్యా నాకు. నేను ఒక ట్యాక్సీ ఫీల్డ్ అయ్యా నేను. అయితే 40,000 ఫీజు కట్టలేదని మా బాబుకి ఇప్పుడు మిడ్ ఎగ్జామ్ రాయనీయట్లేదయ్యా. హాల్ టికెట్ ఇవ్వలేదు. అక్కడ ఉన్న పిల్లలందరినీ ఇలానే బెదిరించి ఎగ్జామ్ రాయనివ్వని హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారయ్యా. ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాలు ఎంసెట్ ద్వారా వెళ్ళి చదువుకుంటుంటే అక్కడ ఆ పిల్లలందరికీ, మా పిల్లలతో పాటు అందరి పిల్లలకు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారయ్యా. ఫీజులని
మోహన్ బాబు గారి పుట్టినరోజు అని ఇలా ప్రతి దానికి అసలు రూపాయి ఖర్చు అయ్యేదానికి కూడా వేలల్లో వసూలు చేస్తున్నారయ్యా. అక్కడ ఆ కాలేజీ గురించి మీరు తగిన చర్యలు తీసుకోవాలి. లోగడ ఎంతోమంది స్టూడెంట్స్ మీకు అలానే కోర్టులో కూడా వేశారు. ఆ కోర్టులో వేసినాక కూడా ఈ పిల్లలందరినీ పిలిచి నన్ను ఎవరు ఏం చేయలేరు, ఈ పిల్లలందరినీ పిలిచి మోహన్ బాబు గారు నన్ను ఎవరు ఏం చేయలేరు, ఆ కేసులు అలానే వస్తే పోతూ ఉంటాయి, నాకు ఈ మామూలే అని కూడా పిల్లలకు వార్నింగ్ ఇచ్చారయ్యా పోయినసారి కోర్టులో కేసు వేసినప్పుడు. ఇప్పుడు కూడా ఆ యొక్క డబ్బులు వసూలు చేయటాలు, పిల్లల్ని ఇబ్బంది పెడతాలు మటుకి మానలేదయ్యా. పసిపిల్లల మీద ఫ్రీ ఎడ్యుకేషన్ మీద మేము వెళ్ళిన మా పిల్లల మీద ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి మీరు తగిన చర్యలు తీసుకున్నాయా మోహన్ బాబు యూనివర్సిటీ మీద తిరుపతి. మీరు మా పిల్లలకి చదువు ఏ ఆకంఠం కలగకుండా చేస్తారని మీకు ఈ వీడియో పెడుతున్నాయా, సహాయం చేయమని. మా అందు దయించి మాకు కొంచెం సహాయం చేయండి అయ్యా. ఆ కాలేజీ మీద తగిన చర్యలు తీసుకోండి అయ్యా. ఆ కాలేజీలో ఎంసెట్ మీద చేరిన పిల్లలు ఎంతోమంది ఉన్నారయ్యా, వాళ్ళందరినీ ఇలానే వసూలు చేస్తున్నారయ్యా. ఏపీ మొత్తంలో ఏ కాలేజీకి లేనంత డబ్బులు ఇస్తున్నారయ్యా ఎంసెట్ మీద గవర్నమెంట్ ఆ కాలేజీకి డబ్బులు. ఏపీలో ఉన్న కాలేజీలన్నీ 50,000 60,000 గవర్నమెంట్ అమౌంట్ డబ్బులు ఇస్తుంటే ఆ ఒక్క కాలేజీ 1,03,000 రూపాయలు ఇస్తున్నారయ్యా గవర్నమెంట్. అక్కడ 1,03,000 రూపాయలు ఇస్తున్నారయ్యా ఏపీ గవర్నమెంట్ ఎంసెట్ మీద ఉన్న పిల్లలకి. ఇది కాకుండా ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారయ్యా మా దగ్గర. దయించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నానయ్యా. నారా లోకేష్ గారికి మరోసారి నమస్తే అయ్యా. అలాగే అబ్దుల్ నజీర్ గారికి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్లా తాలా మీకు ఎంతో బరకత్ ఇస్తారని కోరుతున్నాను. మాకు సహాయం చేయండి అయ్యా. నా వీడియో మీకు అందుతుందని నాకు న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఏపీ రాష్ట్ర రైట్, అది ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ను అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ని రిక్వెస్ట్ చేస్తూ తమకు న్యాయం చేయండి అంటూ వేడుకుంటూ ఒక తండ్రి, తన పేరు మస్తాన్, ఆయన ఎంత అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారో మోహన్ బాబు యూనివర్సిటీలో అంటూ తన కుమారుణ్ణే కాదు చాలామందిని, మొత్తం అందరు విద్యార్థుల్ని అదే రకంగా వేధిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన ఒక ట్యాక్సీ డ్రైవర్ అని, సో ఆ ట్యాక్సీ డ్రైవర్గా తన కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉంటే ఇట్లా వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఎవరైనా కూడా నన్ను ఏమీ చెయ్యలేరు అని మోహన్ బాబు కొంతమంది విద్యార్థులు కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితిని కూడా తన వీడియోలో ఆయన పేర్కొన్నారు. సో 40,000 ఫీజు కట్టలేదని, సో గత ఫస్ట్ ఇయర్లో 40,000 కట్టాము, తర్వాత 20,000 కట్టాము, మళ్ళీ ఇప్పుడు 40,000 కట్టమంటే మేము కట్టలేకపోతున్నాము. ఈ 40,000 కట్టలేదని ఇప్పుడు జరగబోయేటువంటి ఎగ్జామ్స్కి తమ పిల్లోడిని అనుమతించలేదు, హాల్ టికెట్ ఇవ్వలేదని కూడా ఆ తండ్రి వాపోతున్నటువంటి పరిస్థితి. తమ కుమారుడికి కాదు ఇంకా చాలామంది విద్యార్థులకి హాల్ టికెట్లు ఆపేశారు, ఎగ్జామ్ రాయనివ్వట్లేరు, ఇట్లా వేధిస్తున్నారు ఆ యూనివర్సిటీలో. మోహన్ బాబు యూనివర్సిటీ పైన చర్యలు తీసుకోవాలి, తమకు న్యాయం చేయండి అంటూ ఏపీ మంత్రి నారా లోకేష్కు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు విజ్ఞప్తి చేస్తున్నారు మస్తాన్ అనేటువంటి ఒక తండ్రి. రైట్, దామోదర్ లైవ్లో ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. దామోదర్, మనం చూసాం ఒక తండ్రి ఆవేదన. సో ఇట్లా చాలామంది ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. తన కుమారుడి బాధ ఒకటే కాదు, తన ఇబ్బందే కాదు, అందరినీ ఇదే రకంగా ఇబ్బంది పెడుతుంది ఆ యూనివర్సిటీ. నన్ను ఏమీ చేయలేరంటూ మోహన్ బాబు మాట్లాడుతున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్లా చాలామంది ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉందా? విద్యార్థి సంఘాలు ఎట్లాగా ఆందోళన చేస్తున్నా, ఇట్లా తండ్రులు ఇట్లా బయటకు వచ్చే అవకాశం కనపడుతోందా? రాజేష్, గతంలో కూడా కొంతమంది తల్లిదండ్రులను మనము స్క్రీన్ మీదకి మీడియా ముందుకు తీసుకొచ్చి మన బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడింపజేస్తాము. అప్పట్లో ఏదైతే విద్యార్థి సంఘాల ప్రోద్బలంతో వారు బయటకు వచ్చారు. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు కొంత ఈ సమస్య గురించి పోరాటం ఆగిపోయిన నేపథ్యంలో ఏదైతే మస్తాన్ 3 రోజుల క్రితము ఈ వీడియో విడుదల చేసిన తర్వాత మరోసారి విద్యార్థి సంఘాల నేతలు ఉద్యమానికి పిలుపునిచ్చాయి. దీంతో పాటు అటు సీఎంఓతో పాటు గవర్నర్ కు, ఉన్నత విద్యాశాఖ మంత్రికి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఈ విషయాన్ని ధర్నా చేయడానికి వెళ్తుంటే వారి మీద కేసు ఏదైతే వారిని కిడ్నాప్ చేయడం తర్వాత పరిణామాల నేపథ్యంలో
మోహన్ బాబుతో పాటు అతని కుమారుడు మంచు విష్ణు, పిఆర్ఓ సతీష్ తో పాటు బౌన్సర్ల మీద కేసులు నమోదు చేశారు. అయితే ఏదైతే 3 నెలల క్రితం ఈ గొడవ జరిగినప్పుడు అప్పట్లో బౌన్సర్లు ఒక మీడియా సంస్థ ప్రతినిధులను పూర్తి స్థాయిలో చితకబాదినప్పటికీ స్థానికంగా ఉన్న అప్పటి పోలీస్ అధికారి అయితే ఏకంగా 41C నోటీస్ ఇచ్చి వారిని పంపివేశాడంటే ఏ స్థాయిలో లాబింగ్ చేశారో అర్థమవుతుంది. ఆ సమయంలో పూర్తి స్థాయిలో వీరిని కట్టడి చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ ఏదైతే అప్పుడు పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పాటు తనకు రాజకీయంగా పెద్ద ఎత్తున పలికిబడి ఉందంటూ హడావిడి చేయడంతో పాటు ఈ విధంగా మోహన్ బాబు చేస్తున్న వ్యవహార శైలితో పోలీసులు కూడా అప్పట్లో పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఏదైతే ఈ రోజు కలెక్టరేట్ సమీపంలో కిడ్నాప్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున ఇది మీడియాలో వార్తలు రావడంతో పోలీసుల మీద కూడా పూర్తి స్థాయిలో ఒత్తిడి రావడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు కేసులు కూడా నమోదు చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ విద్యార్థులను విచారిస్తున్నారు. ప్రస్తుతం ఎస్పీ కార్యాలయంలో అటు బౌన్సర్లతో పాటు విద్యార్థులు ఇద్దరు కూడా ఉన్నారు. తర్వాత పూర్తి స్థాయిలో సమాచారం మేము తెలియజేస్తామని అధికారులు చెప్తున్న నేపథ్యంలో రేపటి నుంచి మోహన్ బాబు విద్యా సంస్థల పైన నిరవధిక ఆందోళనకు తాము సిద్ధమంటూ కూడా విద్యార్థి సంఘాలు ప్రకటించినాయి. ఏదైతే ఒక తిరుపతిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల మోహన్ బాబు విద్యా సంస్థలకు వ్యతిరేకంగా అటు ఆందోళన చేయడమే కాకుండా దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేస్తాయంటూ కూడా అటు ఏదైతే ఎస్ఎఫ్ఐ తో పాటు ఏఐఎస్ఎఫ్ తో పాటు ప్రభుత్వ ఏదైతే తెలుగుదేశం అధికారంలో ఉన్న ఇటు టీడీపీ అనుబంధమైన టీఎన్ఎస్ఎఫ్ కూడా తాము ఈ ఆందోళనలో పాల్గొంటామంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో రేపు మరింతగా ఆందోళనలో ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ.